వ్యూవర్స్, ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? మేము చెప్తుంటే మీరు లైక్లు సబ్స్క్రైబ్లు కొట్టట్లేదని డైరెక్ట్ పాండోరా నుంచి అవతార్ని దింపాం. ఓహే అవతారం. చాలు చాలు, ఆడియన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి కమెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది. రాశి ఫలాలు. ఈ సంవత్సరం ఎప్పట్లానే సంకనాగిపోయింది. ఇంకా లాస్ట్ లో మిగిలిన 10 రోజులు మన జాతకం ఎలా ఉందో చూద్దాం. ఈ సంవత్సరం మిగిలిన ఆఖరి రోజుల్లో ప్రతిరోజు మీకు ఆఖరి రోజులాగే ఉంటది. స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్తారు. ఓ ఫస్ట్ లైన్ ఇందుకేనేమో. మీకు ఎల్లప్పుడూ బొక్క పెట్టే వారి దగ్గర నుంచి షాక్ అయ్యి షేక్ అయిపోయే న్యూస్లు వింటారు. ఓడి అమ్మ, బొక్క పెట్టేవాళ్ళంటే మన జీవితంలో 3 ఉన్నారు. ఆ ముక్కుగాడు, తత్తిగాడు, మనుగాడు. ఇందులో ఎవరై ఉంటారు? దూర ప్రయాణాలు ప్రమాదం, నిత్యం దైవారాధన ఉత్తమం. ఓ దీపారాధన అయితే కష్టం గాని దైవారాధన ఏముంది, మనసులో అనుకోవడమే కదా. ఓం నమ శివాయ, శివ శివ శంకర, శాంబ శివ శంకర, హరం హర హర హర. ఈ రోజుకి దేవుణ్ణి తలిచేసుకున్నాం. దైవారాధన అన్నాం. ఏంటి గోవిందు, పొద్దున్నే దేవుడికి దండం పెట్టేసుకుంటున్నావు? లిల్లీ సారీ యార్. సారీ దేనికి? ఇందాక బొక్క పెట్టేవాళ్ళంటే 3 తలుచుకున్నా. 4వ దాని నువ్వు ఉన్నావు కదా, మర్చిపోయా, అందుకే సారీ. సర్లే, ఏంటి పొద్దున్నే నా దగ్గరికి వచ్చావు? ఏమన్నా పనుందా? ఏం లేదు, నీ ఫ్రెండ్ తత్తి కాల్ చేశాడు. ఇదిగో ఫోన్. తత్తిగాడా? లైన్ లో ఉన్నాడా? లేదు, నిన్నే కాల్ చేయమన్నాడు. పక్కలే, ఆడికి కాల్ చేస్తే అన్లిమిటెడ్ టాక్ టైమ్ లో 5 నిమిషాలు టాక్ టైం వేస్ట్. టైంలోనే తిన్నంత. ఇదేంటి ఫోన్ నుంచి వాయిస్ వస్తుంది? సారీ గోవిందు, లైన్ లోనే ఉన్నాడు. అసలు మీ అమ్మ పోయిందిలే కానీ ముందు నువ్వు ఫోన్ మాట్లాడు. హలో. తేట్రా తేదో అంతను. నేను నిన్నెందుకంటాన్రా? ఏమనుగడు ముక్కుగడు అనుకుని అన్నాను. తాళ్ళు కూడా టైంలోనే తొన్నారు. బొక్కెట్టే వాళ్ళంతా ఫోన్ బొక్కలోనే ఉన్నారనమాట. నమస్కారం. అమ్మాయి ముందు మీ షర్టో ప్యాంటో తీస్తే బాగోదు కదరా, అందుకే పరువు తీసా. తుల్లి తాల్వా తంపొత్తేస్తుంది. తీ తొక్కేతేమో. ఆడియన్స్ అర్థమయ్యేలా మాట్లాడు. అది కష్టంలే గాని. ఒరే తత్తి, నువ్వెందుకు కాన్ఫరెన్స్ కాల్ చేసావో మాకు అర్థమయ్యేలా చెప్పరా చాలు. తేన్ తేజ్రా. అవునా? ఓకేరా బాయ్. తేన్ తేదంటే తేన్ తేజ్ కాదు, ఇది నార్మల్ తేన్ తేదు. అబ్బా, ఈడు తేనెగోలొకటి తేనె తెగలాగా. రే మ్యాటర్ ఏటో కరెక్ట్ గా సొల్లడా. తోకే తేంతే తనమంతా తైతికెళ్ళి చాలా తోదులైంతదా. నిన్నే కదరా గ్రౌండ్ లో కలిసాం. మార్నింగ్ కదా టిఫిన్ చేయడానికి వెళ్ళాం. ఇందాక పబ్జీలో కూడా ఆడాం. తేన్ తంతుంది, తలవడం తాదు, తైతికి తెల్తాం. సాయంత్రం బయటకెళ్ళి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తిందాం అనుకున్నాగా, మళ్ళీ బయటకెళ్ళడం ఏంటి? తేన్ తెప్పేది తూర్తిగా తినండి తా. నువ్వేమి పిచ్చావనరా తినడానికి? తినడం తాదే, తినడం తుంది తినండి. తనందరం తలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం. ట్రిప్పా? ఏం ట్రిప్? మా నాన్న పంపించారా? ఒరేడు ఇంకా చెప్పలేదురా. చెప్పినా పంపించారా? తోరే తను తుందు తేన్ తెప్పింది తినరా. ముందు నేను చెప్పింది నువ్వేను. మా నాన్న వీచ్ ఎవరికి వెళ్ళొస్తానంటేనే 20 ప్రశ్నలు అడుగుతాడు. అలాంటి నువ్వు ఇప్పుడు ట్రిప్ అని మంజుమల్ బాయ్స్ లాగా ఊటీయో కొడకనేలా అన్నావు అనుకో, అస్సలు పంపరు. ఏమామా చెప్పలేదా నువ్వు మా నాన్నగారి గురించి? చెప్పాలి కదరా బాబు. తొరే ట్రిప్ అంటే తూతి తొడతనలు తాదురా, యాదగిరి తొత్త. కౌండ్రా తట్ట తిట్సే టివోతనల్ ట్రిప్. యాదగిరి గుట్టకెళ్ళడం కూడా ట్రిప్ ఏనారా? తోర్ముయ్, అదేమన్నా తింది పక్కన ఉందేతి 70 కిలోమీటర్ దూరంలో తొంది. తోరత్రయాణం తేదైనా ట్రిప్పే. అయితే నేను అస్సలు రాను. తీకెంత అయింది? ఉదయం స్వాతి బుక్ చదువుతుంటే. స్వాతి బుక్క? నేను స్వాతి బుక్ లో చదివింది రాశి గారి ఫలాలు. అది రాశి గారి ఫలాలో రమ్మగారి రాతలో కాదు, రాశి
రాశి ఫలాలు. ఏవో ఫలాలు. నా రాశిలో దూర ప్రయాణాలు చేయడం ప్రమాదం, దైవారాధన చేయడం ఉత్తమం అని రాసుంది. ఆ ప్రమాదం నీకై ఉండదురా, అవతల వచ్చేవాడికై ఉంటది. కామెడీలు వద్దరే, ఇలాంటివి నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఈ సంవత్సరం అంతా మీతో తిరిగి బొక్కడిపోయింది చాలు. ఈ 10 రోజులైనా అది ఫాలో అయ్యి ప్రశాంతంగా ఉంటాను. గోరా, నువ్వు మనిషివి చెట్టు తొర్రలా ఎదిగిన బుర్ర మాత్రం గొర్రెలాగే ఉండిపోయిందిరా. ఆ, నువ్వు దూర ప్రయాణాలు ప్రమాదం అని అక్కడ దాకా చదివావు, కానీ తర్వాత ఏముంది? దైవారాధన ఉత్తమం అని ఉంది. మనం యాదగిరి గుట్టకెళ్ళేది గుడికే కదరా, అక్కడికి వెళ్ళా దేవుడికి దండం పెట్టుకుంటే అది దైవారాధనే కదా. అవును కదా. లాజిక్ కరెక్టే గాని నువ్వు చెప్తుంటేనే ఏదో ట్రాజిక్ అయ్యేలా అనిపిస్తుంది. అబ్బా, దూర ప్రయాణం ప్రమాదం, కానీ దూర ప్రయాణం చేసి దైవారాధన చేయడం ఉత్తమం. అయ్యే బాబోయ్, నన్ను వదిలేలా లేడు. తరత్తుగా తెప్పేవరో తుక్కు తే తోరా తూ తొత్తున్నావు తంతే ఇంక యాక్టింగ్ తెయ్యకు. సరేలేరా బాబు. తే తుక్కు తీకి తోకే తదా. రేయ్, మనం గోవా వెళ్దామని గ్రూప్ క్రియేట్ చేసి 2 ఏళ్ళు అవుతుందిరా. ఆ గ్రూప్స్ మీమ్స్ పంపించుకోవడానికి, రీల్స్ షేర్ చేసుకోవడానికి తప్ప ఎందుకు పని చేయలేదు. ఫోన్లే, లాస్ట్ కి యాదగిరి గుట్టకైనా ట్రిప్ అని ప్లాన్ చేసావు. నాకు ఓకేరా బాబు, దీన్నైనా క్యాన్సిల్ చేయకుండా వెళ్దాం రా. తే ఎందుకు తాంతులు అవుతా తూ తుండు తలాగా తీడికి తోకే తీకి తోకే తా తను తేత్రా తీ తంగతి. మరి మా నాన్నగారు ఒప్పుకోర్రా బాబు. ఎందుకు తప్పుకోరితే తొప్పిద్దాం. నువ్వు ఒప్పిస్తావా? కాదు, తోరతాడు తొప్పిస్తాడు. ఇదేంటిది, నేనెందుకు ఒప్పిస్తానా? తదేట్రా తల తంతో తూ తంకులు తెఫ్టెంతదా. ఆయన పెద్ద డాని మరి. తానో తేనో తుందు తూ వెళ్ళి తడుగు. ఏ ఎంత లెఫ్ట్ హ్యాండ్ అయితే మాత్రం నేను వెళ్ళి కడగాల. ఏ తడుగు తాదే తడుగు, తనుగండి తనతో తంపిత్తమని తడుగు. అబ్బా, రామచంద్ర ప్రభు ఈ నన్ను వదిలేలా లేడు. సర్లేరా, పదండి పదండి. ఏం చూస్తున్నాడు అంకుల్? రే గోరా, ఏంట్రా అలా చూస్తున్నావు? మాట్లాడతానన్ను. రా, ఆయన మూడు మంచిగా ఉందో లేదో అనలైజ్ చేస్తానా. ఎల్ఐ స్టేషన్ చాలు, ముందెళ్ళి కన్విన్స్ చేయి. హాయ్ అంకుల్. ఏంట్రా పాడతా తీయగాలో కోరస్ సింగర్ లాగా అందరూ వరుసగా నించున్నారు, ఏంటి మ్యాటర్? ఏం లేదు అంకుల్, మన వెనకింటి వెంకట్రావు లేడు. లేడుగా, క్యాంప్కి వెళ్ళాడు. అదే సందు చూసుకుని వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్ళాడంట. ఆహా, అయితే ఆ విషయం వెంకట్రావుకి తెలిసి ఫోన్ చేసి పచ్చి పూజలు తిట్టాడంట. రే, ఏం మాట్లాడమంటే ఏం మాట్లాడుతున్నావురా? మూసుకొని ముందు మ్యాటర్ చెప్పు. హౌ సాడిస్టిక్ అంకుల్. యాచి, ఆ వెంకట్రావు గారు కొంచెం సాఫ్ట్ కాబట్టి కొడుకుని పచ్చిబూతులు తిట్టి వదిలేశాడు. ఇదే పని మనం మనుగడ చేసుంటే బండకేసి బాది చేపను తోలినట్టు తోయేవాడిని. నేను కూడా ఎగ్జాక్ట్ గా ఇదే చెప్పాను అంకుల్ మన వాళ్ళకి. ఎరా అవును నాన్నగారు. ఇంతకీ ఏంటి అందరూ కట్టకట్టుకుని వచ్చారు, ఏంటి సంగతి? ఏం లేదు అంకుల్, ఏం లేదు, ఊరికే మిమ్మల్ని అలా చూసి వెళ్దామని. రోజు షాప్ లో చూస్తావు కదరా, ఈ రోజు కొత్తగా చూడబెట్టి. అవును కదా, ముక్కు తెల్లరా. వెళ్ళరా, లెట్స్ గో. రే, ముందు మూసుకొని వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పండి, లేకపోతే చెప్పకపోయినా కూటింగేనా? సర్లే, ట్రైల్ వేద్దాం. ఏం లేదు అంకుల్, దత్తిగాడు కాన్ఫరెన్స్ కాలు, దాంట్లో ట్రిప్ కి వెళ్దామని బోలు. 2 years నుంచి అదే మా గోలు, కానీ ఎప్పటికప్పుడు అయిపోతుంది ఫెయిల్. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఏదో టెల్లు, ఒప్పుకుంటే ట్రిప్, లేకపోతే చెయ్యొద్దు మమ్మల్ని రిప్పు. ఏంట్రా చెప్పడం? నాకే అర్థం కాలేదు, ఇంకా నాన్నగారికి ఏమర్థం అవుద్ది? నువ్వు చెప్పరా అయితే. తత్తిగాడు ఫోన్ చేసి యాదగిరి గుట్టకి ట్రిప్ అన్నాడు. ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్దాం అనుకుంటున్నారు. దానికి నా దగ్గర పర్మిషన్ అడగడానికి వచ్చారు, అంతేనా? హే అంకుల్, వాట్ ఏ సిక్స్త్ సెన్స్. మేబీ యువర్ ఐక్యూ ఇస్ 226. ఎస్ గోరా, ఈజ్ ఎ బేర్ ప్రాటజీ. కొట్టానంటే మారిపోతుంది మీ స్ట్రాటజీ. గిప్పు లేదు గిప్పు లేదు, ఎలాండి ఎవడ కొంపలు గడిపోండి. నాన్నగారు ప్లీజ్ నాన్నగారు, వెళ్తాను నాన్నగారు. రే, చెప్పింది వినబడలేదా? ఛీ, ఎప్పుడు ఇంతే, నన్ను ఎక్కడికి పంపరు. మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. నేనెక్కడ తిరిగాను రా? అయినా నీకు నాకు పొందనేంటి? నా వయసు ఏంటి, నీ వయసు ఏంటి? ట్రిప్ కి వయసుకి సంబంధం ఏముందండి? ఏ కాలేజ్ చదువుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్ తో మీరు వెళ్ళలేదా? అప్పుడు నేను బాగా చదువుకున్నాను కాబట్టి వెళ్ళాను. ఇప్పుడు మీరు పెద్ద ఏం ఓడబీకేశారని ట్రిప్లకి వెళ్ళడానికి? ఏమన్నా పీక్తేనే వెళ్ళాలేటండి, వెళ్ళొచ్చాక కూడా పీకచ్చు. ఏంట్రా నోరు లెగుతుందేంటి? నువ్వు ఉండరా అంకుల్, మీరు ట్రిప్ అంటే ఎక్కడికో అనుకుంటున్నారేమో. యాదగిరి కొట్టే కదా, జస్ట్ 2 hours జర్నీ. ఇలా మార్నింగ్ వెళ్ళి
అలా ఈవినింగ్ వచ్చేస్తాం. అయినా మేమన్నా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అంటే అంకుల్, గుడికి వెళ్తున్నాం. 100 రూపాయలు ఇస్తే మీ పేరు మీద అచ్చం చేయింతాను. ప్లీజ్ అంకుల్, ఒప్పుకోండి అంకుల్. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. అది కాదురా గోరా, ఇప్పుడు ఎందుకు అంత దూరం? బయట అసలే రోజులు బాగాలేదు. బాలేనివి రోజులు కాదు అంకుల్, రోడ్లు. మేము మెల్లిగానే వెళ్తాం కదా, నేనున్నాను కదా, ఏం కాదు. సర్లే, ఇంతకీ ఎలా వెళ్తున్నారు? ట్యాన్ తోరగడ్ ట్యాన్. అంత దూరం తైక్స్ మీద తెల్లతెళ్తాం తంకుల్. అదే తోరగడ్ ట్యాన్ అయితే తెల్లగా తేతి తేతుకుని తెల్లెత్తు. ఆహా, నాకు ఎలా ప్లాన్ చేసావా నాన్న? తేటంటారు తంకుల్. బండ్ల మీద అయితే రిస్క్ గానీ వ్యాన్ అయితే పర్లేదురా, జాగ్రత్తగా వెళ్ళొచ్చేయచ్చు. అంటే ఒప్పుకున్నట్టేనా నాన్నగారు? యాదగిరి కొట్టే కదరా, వెళ్ళరండి. అలాగే అక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర నా స్కూల్ ఫ్రెండ్ శేఖరం గారు ఉంటాడు. ఆ దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రా 2 ప్రసాదం పొట్లాలు తీసుకోండి. డబ్బులు అడిగాడు అనుకోండి, నా పేరు చెప్పండి. అవునరా తత్తి, వ్యాన్ అని బానే చెప్పేశావు. దాంట్లో డీజిల్ ఎవడు కొట్టిస్తాడు? అందరం తప్పులు ఎత్తుకుని తొత్తిద్దాం. నువ్వేం తందరు తడకు. అబ్బా, ఆ మాట అన్నా బాగుంది. తోకే తోకే రేపు తార్నింగ్ తందరు తిక్ కల్లా తడిగా తుందంది తేతి. హే గైస్, ఏంటి అందరూ ఎలా చూస్తున్నారు? ఈ ట్రిప్ లో ఇదే మన ఫస్ట్ స్టాప్, పెట్రోల్ బంక్. డీజిల్ కి అందరూ డబ్బులు తెచ్చారా? మరి తీయండి. ఆ బిట్ సెంటర్ లో అడుక్కుని అడిగేసినట్టు చిల్లరేసారేట్రా? తిత్తెంతదా తింకెంత అవ్వాలి? రే నాన్న, ఈ డబ్బులకి డీజిల్ కాదురా, కిరసనాయిలు కూడా రాదు. అబ్బా తెరుకో తొంద తిత్తేంద్రా. ఇదిగో రే 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 రే. చెరుకు 100 వేసుకుని కొట్టించడానికి ఇది చేత కాదురా. వ్యాన్ హుస్సేన్, వ్యాంపైర్ లాంటి వ్యాన్ హుస్సేన్. వాళ్ళు రక్తం తాగుతారు, ఇది డీజిల్ తాగుద్ది, అంతే తేడా. ఇప్పుడు తేంటిది తోలా ఎంత తొత్తిత్తాలి? వెళ్ళి మళ్ళీ రావాలంటే 2000 కొట్టించాలరా. అయితే తొత్తిత్తు ఎందుకు టైం వేస్ట్ చేస్తును? తన్ని తేనె తప్పాలి. నాన్నగారు చెప్పండి. ఎక్కడ దాకా వెళ్ళారు? ఇప్పుడే కదా నాన్నగారు బయలుదేరాం. జస్ట్ పెట్రోల్ బంక్ దాటాం. పెట్రోల్ వేయించుకున్నారా? లేదు నాన్నగారు, డీజిల్ వేయించుకున్నాం. ఎటగారాలా? ఎంత వేయించుకున్నారేంటి? ఏమో నాన్నగారు, గోరగాడే వేయించాడు. ఎంత ఇచ్చారా? 2000 వేయించావా? 2000 వేయించాడంటండి. ఎక్కడ వేయించారు? రింగ్ రోడ్ ఎక్కి లెఫ్ట్ లో ఉంటది, అక్కడేనా? అక్కడే నాన్నగారు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఆడి దగ్గర ఎందుకు వేయించారా? కల్తీయాలు వేసేస్తాడ్రా బావాడు. బా నాన్నగారు, ఏంటండి మీ గోళ? ఏం కావాలి మీకు? ఏం లేదురా, ఎక్కడ దాకా వెళ్ళారని చేశాను. సర్లే, మళ్ళీ చేస్తాను. ఏట్రా బాబు, ఇలా బయలుదేరం లేదో అప్పుడే ఫోన్ చేశారు. ఇట్స్ ఓకే మామ, కూల్. ద్వారా లైట్ గా ఆకలేస్తున్నట్టుందిరా. బ్రేక్ఫాస్ట్ కి పక్కన ఎక్కడైనా ఆపొచ్చు కదా. ఒరే, మనం ఇప్పుడే స్టార్ట్ అయ్యాంరా. ఆకలి కూడా ఇప్పుడే స్టార్ట్ అయిందిరా. తర్లే తూల్ తక్కనేదో టిఫిన్ తాపు అనిపిస్తుంది. తాపు ఎలాండి? ఏంట్రా అలా చూస్తున్నారు? వెళ్ళి తినేసి రండి, నేను ఎక్కడే ఉంటానా. నువ్వు ఎక్కడ ఉంటా మరి? బిల్లు ఎవడు కడతాడు? ఒరే, టిఫిన్ కూడానా? ఒరే, మా నాన్నగారు ఇచ్చిందే 100 రూపాయలు రా. అవి ఇక్కడ టిఫిన్ కి అయిపోతే ఇంక మధ్యాహ్నం సాయంత్రం నేను ఏం తినాలి? ఆపై వద్దు. పూరీ కర్రీ బాగుంది కదా మామ. అవును మామ, బఠానీలు ఎక్కువ వేసి ఉంటే ఇంకా బాగుండిద్ది. అబ్బా, ఈనేట్రా మళ్ళీ చేశాడు. హలో, ఏటి నాన్నగారు? ఎక్కడ దాకా వెళ్ళారు? టిఫిన్ చేయడానికి ఆగాం. ఎందుకురా డబ్బులు వేస్ట్? డైరెక్ట్ గా గుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం తినేయాల్సిందిగా. ఆకలేసిందండి. సర్లే, డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు తీసేకు. గోరాగాడు ఉన్నాడు కదా, ఆడు కడతాడులే. ఓకే నాన్నగారు, మేము స్టార్ట్ అవుతున్నాం, మళ్ళీ చేస్తా. గోరా, ఏంట్రా నడపడం? ఎద్దుల బండిలో వెళ్తున్నట్టుంది. కొద్దిగా ఫాస్ట్ గా వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి గుడి తలుపులు తీయాలా? మూసుకొని కూర్చో, లేకపోతే ముక్కు పగిలిపోద్ది. సర్లే, ఆ ఫోన్ ఎలాగి పాటలు ఎత్తుకుంటాను. మ్యాప్ చూస్తున్నా. మ్యాపే కదా, నేను చెప్తానులే పద. ఇక్కడ లెఫ్ట్. ఇదేంటి ఇది? ముంబై అనేది చూపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ రైట్ తీసుకోవాలరా, మనం లెఫ్ట్ వచ్చాం. ఒరే, నువ్వే కదా లెఫ్ట్ అన్నా. ఇక్కడ అదే చూపించిందిరా, ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. నీ అబ్బా, మ్యాప్ చూడటం రాదు, ఏం రాదు. ఇలాగే నీ వల్ల ఇప్పుడు ఇంకో 10 కిలోమీటర్లు ముందుకెళ్ళి తిప్పాలి. డీజిల్ బొక్క, టైం బొక్క, నీ వల్ల నాకు అన్ని బొక్కే. సర్లేరా, ఫీల్ అవ్వకు. వెనక్కి తిప్పే రాంగ్ రూట్ లో వెళ్ళిపోదాం. కొట్టానంటే ముక్కు మొహం ఏగమైపోతాయి. ఎప్పటిదాకా మీరు పెట్టిన బొక్కలు చాలు. యాదగిరి కొట్టు వెళ్ళేదాకా ముగ్గురు మూసుకొని కూర్చోండి. ఫైనల్లీ ఆ యాదగిరి నరసింహస్వామి దయతో సేఫ్ గా రీచ్ అయిపోయాను. ఏంట్రా తత్తిగడేంట్రా, ఎవరో అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అవును మామ, పద ఏంటో చూద్దాం. తత్తి తండ్రా తీత్ మైత్రన్ తెరన్.
మై సెల్ఫ్ గోరా. ఓ హాయ్ బ్రో, మీరు? ఐఎమ్ పిసిన్గోడ్ శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. నైస్ టు మీట్ యు. మీరు? ఐఎమ్ చిట్టి ప్రాణం ముఖేష్, షార్ట్ కట్ లో ముక్కు. ఓ నైస్ నైస్. టీడే తాయితిరన్ తా తేలుగుడ్ ట్రెందాల్ తూల్ ఫ్రెండ్ తి తదిన్ త్రెదర్వాల్ త్రెదర్ కి ట్యూతన్ లో ట్రెండ్ ఆఫ్ ట్రెండ్. ఓ వెరీ క్లోజ్ ఫ్రెండ్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లాగా వీళ్ళిద్దరిది లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్షిప్ ఏమో. తా తెప్పావు తెరన్ తా ట్రెండ్ ఎప్పుడు తెలాగే తుల్లు కామెడీ. ఓకే బ్రో, ఇంక మేము వెళ్ళొస్తాం, దర్శనం టైం అవుతుంది. ఎందుకు బ్రో, పెళ్లి అయిపోయాక అందరం ఒకసారి కలిసి దర్శనం చేసుకుందాం. వెళ్ళా తత్తి చెప్పలేదా? ఎర్రదత్తి చెప్పలేదా? తా యాక్చువల్లీ తను తాదగిరి తొత్తింది తుడికి తాదు తెల్లికి. పెళ్లికా? అదేంట్రా ఇప్పుడు చెప్తున్నావు? ముందే చెప్పొచ్చుగా. ఏమా గిఫ్ట్ పట్టుకొచ్చాడువా? కాదు, కొంచెం మంచి బట్టలు వేసుకొచ్చావనిగా. ఉండరా పెళ్ళి అంటున్నావు, కొంప తీసి ఈ అమ్మాయిని లేపుకొని వచ్చలేదు కదా? ఏ తిత్తి ఈ రోజే తెల్లి మరి చుట్టాలు ఎవరో కనిపించట్లేదు. తాళొచ్చే తస్సు దారిలో తంత్రి అయిందంట. ఓహో అందుకే తావడం తుంతుం తేత అవుతది. ఓహో ఇట్స్ ఓకే, వీ కెన్ వెయిట్. ఎందుకు దూరతం తాతిపోతది. త్రెంతతనం తున్నంతదా తేం తెద్దాం తదండి. ముహూర్తం ఇస్ ఇంపార్టెంట్. పదండి పదండి. క్లాప్స్ ఎందుకు? ఇదిగో బాబు ఇక్కడ సంతకాలు చేయండి. సంతకాల దేనికి? తది తెల్లికి తనం తొత్తెంతదిరా తుర్తుగా అందరి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. ఓహో ఇజ్ ఇట్? ఇలాంటి అంటే మనకి చాలా ఇంట్రెస్ట్. గివ్ మీ ద పెన్. శివాజీ డాడ్. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. నువ్వేటి తల తోతున్నావు తెత్తు. నాకెక్కడో కొడుతుంది సీనా. దేం తొత్తడం తెత్తుతుందు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇంటర్వ్యూస్. లవ్ యువర్ అఫీషియల్లీ మ్యారీడ్. ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా బతకండి. విష్ యూ గైస్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఒరే దత్తి, ఏంట్రా ఆయన ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతకమంటున్నాడు? అవును తరి తేచిపోయి తొత్తారు తదా. ఎందుకే తల తరుతున్నారు? తామ్గా తుందంది. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? అంటే మేము ఇప్పుడు పెట్టింది ఆటోగ్రాఫ్లు కాదా? కాదు తాజ్య తంతకాలు. సాక్షి సంతకాల? ఒరే తత్తి ఏం మాట్లాడుతున్నారా? అయితే ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పరుగు సినిమాలో ఫ్రెండ్స్ ని కుమ్మినట్టు మనల్ని కూడా కుమ్ముతారా? దేబి ఏది ఏంట్రా నీ బొక్క? ఒరే రాశి ఫలాల్లో దూర ప్రయాణాలు ప్రమాదం అన్నప్పుడే నిన్ను దూరం పెట్టాల్సిందిరా. ఐ డిడ్ ఏ మిస్టేక్. అలా అనకండి బ్రో, మీ వల్లే మా పెళ్లి జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరా నువ్వు? ఈడి చైల్డ్హుడ్ ఫ్రెండాలు, క్లోజ్ ఫ్రెండాలు, కజిన్ బ్రదరాల, నీ పెండాకుడు. ఈడెవడో కూడా నీకు సరిగ్గా తెలియదు కదరా. ఆడ అమ్మాయిని లేపుకొచ్చేసాడంట, ఈడ పెద్ద మనిషిలా పెళ్లి చేసాడంట. తల తాట్లాడుతంట తవ్వు తేలైతే తా బాధ ఎలా తుంటదో తాకే తెలుసు. తీ బ్రో తాద తేయకూడదని తెలా తేతాను. నీ అంత మనం ఏదైనా చేసుకోరా, మమ్మల్ని ఎందుకురా ఇందులో ఎక్కించావు? అదేంట్రా తుక్కు తల తంతో ఇదే ప్రాబ్లం తాకొత్తే తీరుతెలా తీరా తెప్పంది. చెయ్యరా చెయ్య ఒకడాగే. ఇప్పుడు ఆ అమ్మాయి ఫాదర్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన పరిస్థితి ఏంటో. మీరేం భయపడకండి బ్రో, మా డాడీ ఏం పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు. అవునా? మీ డాడీ అంత మంచోరా? కాదు, పోలీస్ కమిషనర్. అయిపోయింది బతికి అయిపోయింది నీకు సర్లే ఈ రోజంతా. హాయ్ వ్యూవర్స్, ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? మేము చెప్తుంటే మీరు లైక్లు సబ్స్క్రైబ్లు కొట్టట్లేదని డైరెక్ట్ పాండోరా నుంచి అవతార్ని దింపాం. ఓహే అవతారం. చాలు చాలు, ఆడియన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి కమెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది. నాకెక్కడో కొడుతుంది సీనా. అవును తరి తేచిపోయి తొత్తారు తదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఫాదర్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన పరిస్థితి ఏంటో. కాదు, పోలీస్ కమిషనర్. ఒరే తత్తి, పోలీస్ కమిషనర్ అంటరా? నాకు తెలుసు తా. కమిషనర్ కూతురని తెలిసే వీళ్ళకి హెల్ప్ చేసావారా? మనతో సాక్షి సంతకాలు కూడా పెట్టించాడు కదరా. అయినా ఒరే ఆడికంటే బుద్ధి లేదు.
కమిషనర్ కూతురని తెలుసు కూడా లేపుకొచ్చి ఎలా పెళ్లి చేసుకున్నావురా? కమిషనర్ కూతురు అని చెప్తే భయపడతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతురికి మొగుళ్ళు ఇప్పుడు ఏమైందని ఇదైపోతున్నావు? హ్యాపీగా తెల్లి అయిపోయింది. ఇక నుంచి తాళ్ళు దిగుతుంది, తాళ్ళు తొద్దుకుతారు. మరి మన జీవితం నువ్వు బతుకుతావా? ఒరే మామ, ఈడు ఎంత తెలివైనడు కాకపోతే మంత్రాలన్నీ ఈడు చేసి సంతకాలం అంతా పెట్టించాడురా. తేట్రా ఇప్పుడు తేటి తేనేమైనా ఎక్కడికేం తారిపోయినా నీతోనే కత్తున్నాను. తేమైనా అయితే అందరం తలితే తేస్తేద్దాం. ఏంట్రా ఫేస్ చేసేది? కొట్టానంటే ఫేసు బేసు ఏకమైపోతాయి. ఇదిగో బాబు పాప, ఎలాగో జరగాల్సిన డ్యామేజ్ మొత్తం మ్యారేజ్ మొత్తం జరిగిపోయింది కాబట్టి మీరిద్దరూ మీ డాడీకి దొరకకుండా ఏదైనా గాడి ఎక్కి పారిపోండి. దయచేసి మమ్మల్ని ఎక్కడతో వదిలేయండి. వీడు కూడా మనతో ఎందుకు పక్క వాళ్ళతోనే పంపించేయి. ఎందుకు? వాళ్ళతో పాటు వెళ్ళి ఎక్కడైనా దొరికేస్తే మన పేర్లు బయటికి లాగడానికా? అది కూడా నిజమే భయ్యా. అదే వీళ్ళనుకో మన పేర్లు తప్ప అడ్రస్ డీటెయిల్స్ తెలియవు కదా, దొరికినా పర్లేదు, ఏం చెప్పరా. అదేంటి బ్రో అలా అంటారు? నీ ఫోన్ నెంబర్ లో ఆధార్ కార్డులు అన్ని మా దగ్గర ఉన్నాయి కదా. ఈ ఎప్పుడు కలెక్ట్ చేశారు? కత్తే పంపించాడు. తే తోరా తను తుక్కు తుగ్గురు ది ఆధార్ కార్డ్స్ తక్ తెత్తండి. ఆధార్ కార్డ్ సార్ ఎందుకు? తరితనం తెగత్తుకి దర్శనం టికెట్ కా దానికి ఆధార్ కార్డు ఎందుకురా? తే తిరుపతిలో తెగత్తులకి తేమిస్తావే దేశం తా తెస్తావా? ఆధార్ తాదేదా? కానీ తిరుపతిలో కదరా. ఇప్పుడు యాదగిరి గుర్తులో కూడా తేం త్రోతత్తే తుంది మీరు తంపండి. ఆహా. అమ్మ నా కొడక, ఆధార్ కార్డులు తీసుకున్న టికెట్ల కోసం కాదా? కాదు, తాకితే తంతకాలు తూరికే ఎవరితో పడితే తాళ్ళతో తెత్తించుకుంటారేటి. అమ్మ 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 ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసారా తత్తి. నువ్వు ట్రిప్ అన్నప్పుడే గెస్ట్ చేసి ఉండాల్సిందిరా. అది TRIP కాదు RIP అని. మిస్టేక్. నాన్నగారు బాబాయ్, నాన్నగారు తెలిసిపోయింది. నాన్నగారికి తెలిసిపోయింది. ఆయన ఆల్రెడీ దారిలో ఉండి ఉంటారు. వచ్చాక మన అందరినీ బెల్ట్ బాధేస్తారు. ఏంటా కంగారు? పెళ్ళై 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే ఎలా తెలిసిపోద్ది? ఏమో ఎవరన్నా నన్ను చూసి గుర్తుపట్టేసి మా నాన్న ఫోన్ చేసి చెప్పేసి ఉండొచ్చు. నువ్వు మీ నాన్న పెద్ద సెలబ్రిటీలు మరి. ఎలాగ ఫోన్ అలా ఈడెత్తాడేంటి ఫోను? తేరా గోరా అంకుల్ చెప్పండి. నువ్వెత్తావేంటి ఫోను? మనుగడ ఎక్కడా? ఆడు బాత్రూమ్కి వెళ్ళాడు అంకుల్. బాత్రూమా? ఈడు పొట్టకు టైము పాడే ఉండదు. ఊరికెళ్లే ముందు బాత్రూమ్ ఏంటో. సర్లే, ఇంతకీ యాదగిరి కూడా రీచ్ అయ్యారా? ఎప్పుడో రీచ్ అయ్యాం అంకుల్. మరి ఫోన్ చేయలేదారా? అంటే గుళ్ళకి ఫోన్ లో నాట్ అలౌడ్ కదా అంకుల్, అందుకే కార్ లో వదిలేసి వెళ్ళాం. ఏంటి దర్శనం అయిపోయిందా? అయిపోయింది అంకుల్. అదేంట్రా, లోపల మా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా. నాకు ఫోన్ కొట్టుంటే స్పెషల్ దర్శనం చేయొద్దును కదా. అయ్య బాబోయ్, స్పెషల్ దర్శనం ఏంటి అంకుల్? తత్తిగాడు VIP దర్శనం చేయించాడు, మామూలుగా లేదనుకోండి. బాబోయ్, తత్తిగాడికి అంత నెట్వర్క్ ఉందేట్రా? మరి చిన్నది కాదు అంకుల్, చాలా పెద్దదే. ఆ నెట్వర్క్ బయట ఆడి చేసే సెటిల్మెంట్లు మ్యారేజ్లు మీరు చూస్తే. మ్యారేజా? నాన్నగారు ఎలాగీరా ఏంటండి మీ గోళ? ఏంట్రా, ఆడేదో సెటిల్మెంట్ మ్యారేజ్ అంటున్నాడు. మ్యారేజ్ కాదండి, క్యారేజ్. మధ్యాహ్నం క్యారేజ్ కట్టేసి తెచ్చేసి ఉండుంటే ఎక్కడే కూర్చుని భోజనం చేసే వాళ్ళం కదా అని ముక్కుగాడు అంటున్నాడు. క్యారేజ్ ఎందుకురా తెంగరాదవా? అన్న ప్రసాదాలు ఉంటాయి అక్కడ, నీట్ గా ఆకేసి ఆడతారు, తినేసి రండి. అలాగే అండి. మా క్లాస్మేట్ ఒకడు ఉంటాడని చెప్పాను కదా, తెలిసావా? లేదండి, ఎక్కడ ఉంటాడైనా? ప్రసాదం కౌంటర్ దగ్గర ఉంటాడని చెప్పాను కదరా. వెళ్ళు. సరే సరే వెళ్తాం. పేరు గుర్తుంది కదా, శేఖరం. సరేనండి వెళ్తాం. బాబాయ్, ఈ టెన్షన్ మధ్యలో ఏనుకోవాలంటారా బాబు? ఏంటి మామ, ఏమైంది? ఎవరో ఆయన క్లాస్మేట్ శేఖరం అంటారా, వెళ్ళి కలవమంటున్నారు. ఒరే, నాకు ఐడియా వచ్చింది. ఏంటది? నువ్వు పక్కెళ్ళా, ఇది మా ముగ్గురికి సంబంధించిన ఐడియా. మీరు దగ్గర రండిరా. మనం వెంటనే వెళ్ళి శేఖరాన్ని కలవాలి. ఇప్పుడు ఈ గోల్లో ఆయన కలవడం అవసరం అంటావా? అవసరమే. మనం వెళ్ళి ఇప్పుడు ఆ శేఖరం అంకుల్ కలిసామంటే, ఏంటి బాబు ఇప్పుడొచ్చారు, దర్శనం అయిందా అని అడుగుతారు. వెంటనే మనం ఇంకా కాలేదు అంకుల్ అని చెప్పామనుకో, ఆయనే దగ్గరుండి మన దర్శనానికి పంపిస్తారు. ఎలా ఉంది నా ఐడియా? ఏంట్రా అలా ఉన్నారు? ఓ పక్క కమిషనర్ కి ఎక్కడ దొరికేస్తావా అన్న డ్రాయర్ తడిచిపోతుంటే నీకే టైంలో దర్శనాలు అవసరం రా. ఇంటలెక్చువల్ బర్గర్స్. ఒరే పిచ్చినా కొడకల్లారా, నేను దర్శనానికి వెళ్దామంటుంది ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికేరా. ఏమంటున్నావురా? మనం ఇప్పుడు శేఖరం అంకుల్ని కలిసి దర్శనానికి వెళ్ళామనుకోండి, రేపు పోలీస్ ఎంక్వైరీలో మీరు ఎక్కడ ఉన్నారు అని పోలీసులు అడిగినా, మేము ఆ టైంకి ఆన్ ది వేలో ఉన్నాం సార్, కావాలంటే శేఖరం గారిని అడగండి అని అంట. అప్పుడు శేఖరం గారు, అవును మిస్టర్ ఇన్స్పెక్టర్, వీళ్ళు ఆ టైంకి రాలేదు, లేటుగా వచ్చారు, వీళ్ళకి దర్శనం దగ్గరుండి నేనే చేయించాను అని చెప్తాడు. మరి ఆధార్ కార్డులు
ఆ పెళ్లి కొడుకు గాడే తత్తిగాడి ద్వారా మన ఆధార్ కార్డులు తీసుకొని మన సంతకాలు ఫార్జరీ చేశాడని అబద్ధం ఆడేద్దాం. వావ్ వాటే ప్లాన్ రా. దృశ్యం పార్ట్ 3 తెస్తే వెంకీ మామ ప్లేస్ లో నేను పెట్టేసుకోవచ్చా? థ్యాంక్ యూ. ఓకే ఓకే పదండి ముందెళ్ళి మనం శేఖర్ అంకుల్ కలుద్దాం. తే తమ్మల్ని ఎక్కడ వదిలేతి ఎక్కడికి వెళ్తున్నారు తా? మీరు ఎక్కడే ఉండండి, మేము ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళి వస్తాం. బాత్రూమ్ కా అదేటి తుగ్గురికి తొకే తారి తొత్తుందా? అవునరా, ఒకేసారి సంతకాలు పెట్టాం కదా, అందుకే ముగ్గురికి ఒకేసారి వస్తుంది. సర్లే వెళ్ళి త్వరగా తంది, తనకు అసలే టైం లేదు. నీకు టైం లేదు కాదురా, బాలేదు. లెట్స్ గో గైస్. ఈయనేంట్రా ఎక్కడ ఉన్నాడు? ఇట్స్ ఓకే, డోంట్ పానిక్. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరేంటయ్యా మళ్ళీ వచ్చారు? సంతకాలు సరిగ్గా పెట్టలేదా? టెర్రబుల్ జోక్ సార్, అలాంటిది లేదు. ఇక్కడ శేఖరం గారు ఉంటారని బయట చెప్పారు, ఆయన కిదరహే. శాఖరం అంటే నేనే, చెప్పండి. ఏంటయ్యా అంత షాక్ అయ్యారు? నేనే శాఖరం, చెప్పండి. ఏం లేదు సార్, ఇందాక సైన్లు పెట్టే టెన్షన్ లో మీకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాం. థ్యాంక్ యూ సో మచ్. అవును సార్, ధన్యవాదాలు. మేము కూడా సార్, ఆశీర్వాద్. సార్ మీరు ప్రసాదం కౌంటర్ లో ఉంటారని విన్నాను. రీసెంట్ గానే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యా. సూపర్ సార్, మన టైం అలా ఉంది. ఓకే సార్, ఇంక మేము వెళ్ళి వస్తాం. కొదాఫీస్ ఎంఆర్ ఆఫీస్, ఇంక నువ్వు పద. ఓ ఈ అమ్మ బంటే బ్యాడ్ టైం ఏంట్రా, మనతో వాలీబాల్ ఆడేస్తుంది. అవును మామ, మనం సంతకాలు పెట్టిన ఆఫీసరు మీ నాన్న ఫ్రెండ్ శేఖరం ఇద్దరు ఒకటే అవడం ఏంటి? బాబోయ్, ఈ లెక్కని విషయం ఖచ్చితంగా నాన్నగారికి తెలిసిపోద్ది. పోలీసులకు దొరికితే వాళ్ళ కొట్టే కొట్టుడు కన్నా మా నాన్న బెల్ట్ తో కొట్టుడే భయంకరంగా ఉంటది. వద్దు మామ, నాకు బతికొద్దు. నేను ఇంటికి రాను. ఎక్కడే లారీ కింద పడి నిమ్మకాయలా నలిగిపోతాను. అరుమై, గుమ్మడికాయలా మొహం వేసుకొని నిమ్మకాయలా నలిగిపోతాను. కొన్ని గుమ్మడికాయలా పడి నలిగిపోతాను. కంగారు పడి ఆ కాయలు ఈ కాయలు నలగొట్టేసుకోక్కర్లేదు. లైఫ్ లో ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం మనం నేసేలోపు మనమే ఆ ప్రాబ్లం నేసేయాలి. అంటే ఇప్పుడు తద్దిగా నేసేలా? కాదు, ప్రాబ్లం నేసేయాలి. అదెలా? ఏం లేదు, ఆ అబ్బాయిని అమ్మాయిని ఎవరికి దొరకకుండా తీసుకెళ్లి ఏ అస్సాం ట్రైన్ ఎక్కించామంటే ఉప్పెన సినిమాలో ఆసి బేబమ్మలాగా వాళ్ళు ఎవరికి దొరకకుండా అస్సాం అయిపోతారు. తప్పుడు తాళ్ళు దొరికేదాకా తోలి స్మైల్ మనల్ని తొక్కలో తెచ్చి తుమ్ముతారు. ఈడెప్పుడు చెడు నువ్వు తొక్కలో తస్తాం ప్లాన్ తేతినప్పుడే తొత్తాను. పోన్లేరా, ఇప్పుడు ఏం చేద్దామంటావా? పోన్ నువ్వేనే చెప్పు. తేం తేదు తెల్ల తారేజ్ని తాళ్ళు తింట్లో తోలు తప్ తేచేదాకా తనం కూడా తీలతో పాటు తొరగకుండా తిరగాలి. వీళ్ళతో పాటు తిరగాల? అలా ఎలా తిరుగుతావు? ఒరే తత్తే, నువ్వు నా వ్యాన్ హుస్సేన్ తెమ్మంది ఎందుక? అయ్యో వ్యాన్ హుస్సేన్ నిన్ను కూడా ఇరిగిచ్చేసాడు కదరా. తోరా ఎందుకురా తాతపడి టైం చేస్తేను? నా బాధ నీకు టైం వేస్తారా? తనంత ఇక్కడ తెక్కుతే పొందడం తంత తంతి తాదు. తోలీతులు తే టైంలో అయినా తనం తరం తేయచ్చు. ఎంతనే తాంతి ఒరే తత్తి, ఇప్పుడు ఎక్కడికి రా? కైలువే తేతనికి తేళ్ళను తెంతనే తైదాగలో ఉన్న తా తిన్నింటికి తంతెత్తాలి. తర్రెరే తందారులో తెప్పితేను తీరెవరికి తెప్పకందే. ఈడో పెద్ద పరుగు సినిమాలో అల్లు అర్జున్. బేబీ ఏంటి బేబీ? మనకి పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? సెంట్రల్ జైల్ కి. నీ అబ్బా, కమిషనర్ కూతురుని లేపుకొచ్చేసి ఇప్పుడు హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం బేబీ అంట. పోలీసులకు దొరుకు నా కొడక, కర్ర కింద నుంచి ఎట్టి నోట్లోంచి లాగేస్తారు. అబ్బా మీరు ఉండండి బ్రదర్, నువ్వు చెప్పు బేబీ. కాశ్మీర్కి వెళ్దామా? చల్లగా ఉంటుంది. కాశ్మీరా? వద్దు బేబీ, నాకు సైనస్. అయ్యో అవునా? సరే దుబాయ్ వెళ్దామా? వెచ్చగా ఉంటుంది. దుబాయా? వద్దు బేబీ, ఇసుక, నాకు అసలే డస్ట్ ఎలర్జీ. ఓ సరే బ్యాంకాక్ వెళ్దాం అయితే. మొత్తం బీచెస్, వాటర్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అమ్మో బ్యాంకాక్, అక్కడ ఫుడ్ బాగోదు, నాకు అసలే అవసరం. కొన్ని మాల్దీవ్స్ వెళ్ళి అక్కడ బీచ్ లో కూర్చుని స్టోన్స్ ఏర్కొంటారు. నా కిడ్నీలో ఆల్రెడీ ఉన్నాయి బ్రో. ఒరే నీ బాడీలో ఏ అంగం బాగుందనరా? నువ్వు ఈ మంగమ్మ దాన్ని లవ్ చేసావు. మంగమ్మ మనసు బ్రో, మనసు, అది మాత్రం స్వచ్ఛమైనది, ఏ జబ్బు లేదు. దాని బాబు మిమ్మల్ని పట్టుకున్నాక అది నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది, అప్పుడు వస్తుంది హార్ట్ అటాక్. ఏంది బ్రో అంత మాట అన్నావు? ఏ బేబీ నువ్వు అలా చేస్తావా? లేదు బేబీ, నేనెందుకు అట్లా చేస్తా? నాకు తెలుసు బేబీ, నువ్వు నా క్యూట్ స్వీట్ గులాబ్ జామ్. నువ్వు కూడా నా హార్ట్, స్మార్ట్, బ్రెడ్ అండ్ జామ్.
రోగం వచ్చిన వాళ్ళు తినియే చెప్పింది. ఏ తోరా తండ్రి తుంతులోగా తోనియే తతుకులకి తాకు తెత్తరు తాతలేదు. ఒరే ఎంత టెన్షన్ లో నీకు నిద్ర ఎలా పడుతుందిరా? టెన్షన్ తాకెందుకు, సంతకాలు తెత్తిన వాళ్ళు తొందాలి. మామ ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఏముంది మామ, శాండ్విచ్ మసాజ్ అంటే దిస్ సైడ్ పోలీస్ మాయ, దట్ సైడ్ పీజే మాయ, మధ్యలో అయ్యో దిస్ సైడ్ లాఠీ దెబ్బ, దిస్ సైడ్ బెల్ట్ దెబ్బ, దిస్ సైడ్ లాఠీ దెబ్బ, దిస్ సైడ్ బెల్ట్ దెబ్బ. ఫుల్ దెబ్బ మీద దెబ్బతో నీ బాడీ అంతా ఉబ్బిపోద్ది. అమ్మ దీనమ్మ అనవసరంగా తలుచుకున్నావు. నాన్నగారి ఫోన్. అంకుల్ ఫోన్ నువ్వెందుకు తెచ్చావురా? నాన్నగారి ఫోన్ కాదే, అయితే ఎత్తి మాట్లాడు. భయం వేస్తుందిరా. ఒరే నువ్వు భయపడ్డం కాదు కానీ అక్కడే బొక్క ఉండదురా. ఫోన్ ఎత్తాక ఎరా అన్నప్రసాదం తిన్నారా అంటారు, నువ్వు తిన్నాను అంటావు. ఏం పెట్టారు అని అడుగుతాడు, నువ్వు సాంబార్ రైస్ అంటావు. టేస్ట్ అదిరిపోద్ది, లాస్ట్ లో పెరుగన్నం తినలేదా అంటాడు. తిన్నాను నాన్నగారు, టమాటా చట్నీ అదిరిపోయింది అంటావు. దీనికి మించి ఒక్క క్వశ్చన్ ఆయన ఎక్స్ట్రా అడిగిన ఇప్పుడే మంగళ కొట్టుదే రాపి మీసం దించుకుంటా. గోరగడి మీసం పెంచడానికైనా నువ్వు ఎత్తాలి మామ, ఎత్తు. ఎత్తేసా. హలో నాన్నగారు ఎరా ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు? ఫోన్ ఎక్కడ పెట్టుకున్నావు? సైలెంట్ లో ఉన్న నాన్నగారు చూసుకోలేదు. ఆహా ఎక్కడికి వెళ్ళారు? అన్నప్రసాదంకి వెళ్ళారా? వెళ్ళాను నాన్నగారు. ఆహా ఏం పెట్టారేటి? సాంబార్ రైస్ నాన్నగారు. అబ్బో టేస్ట్ అదిరిపోద్దిగా. లాస్ట్ లో పెరగన్నం తిన్నారా? నేను చెప్పినా కదరా. తిన్నాను నాన్నగారు, భోజనాలు అదిరిపోయాయి. లాస్ట్ లో కిల్లి అయితే కేక. ఆ అన్నప్రసాదంలో కిల్లి ఏంట్రా? పైన కాదు నాన్నగారు, కింద కింద పాన్ షాప్ దగ్గర ఆగి తీసుకున్నాం. ఏంటి అప్పుడే కొండ కూడా దిగిపోయారా? దిగిపోయాను నాన్నగారు. అదేంటి మరి మా ఊడికి కలలేదా? క్లాస్మేట్ ఎందుకు నాన్నగారు, రేట్ ఎక్కువ, మామూలు బుక్ తీసుకోండి చాలు. బుక్క ఏం మాట్లాడుతున్నావురా? ఏంటి నాన్నగారు? శేఖరం రా, శేఖరం నా క్లాస్మేట్. కలిసావా? ఎకరమా? ఎకరం ఇక్కడ తక్కువే ఉండొచ్చు నాన్నగారు, అవుట్ స్కట్స్ కదా. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? హలో హలో. ఏం అర్థం కావట్లేదు నాన్నగారు, సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. ఇప్పుడు దాకా బాగానే వినపడింది. హలో హలో హలో. అబ్బా అసలు టెన్షన్ తో చచ్చిపోతుంటే మధ్యలో నాన్నగారు ఒకళ్ళు. మామ ఎందుకురా పెట్టేశావు? నువ్వు మాట్లాడరా, నువ్వు మాట్లాడు. అది కాదురా, నువ్వు ఇప్పుడు ఏం చెప్పకుండా ఎత్తేసావు. ఇప్పుడు ఆయన శేఖర్ అంకుల్ కాల్ చేస్తే కాల్ చేస్తే మనం ఎలాగో ఆయన కలలేదు కదా, ఆయన కూడా కలవలేదని చెప్తాడు. నువ్వు చెప్పినట్టు కాన్వర్సేషన్ ఇలా కాకుండా ఇంకోలా జరిగితే? ఇంకోలాగా అంటే ఎలా? హలో. జగన్నాథం ఏంట్రా చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు? ఏం లేదురా శేఖరం, మా అబ్బాయి వాళ్ళు యాదగిరి కొట్టి వచ్చారు. నేను కలవమని చెప్పాను, కలిసాడా లేదా అని. మీ అబ్బాయా యాదగిరి కొట్టొచ్చాడా? ఏది ఫోటో పెట్టు. పట్టుకొడుతావు ఏంట్రా? నువ్వు ఎప్పుడు మా అబ్బాయిని చూడలేదా? ఉండి పెడుతున్నాను. ఈ అబ్బాయా? మా అబ్బాయే. ఏంట్రా అంత షాక్ ఇచ్చావు? ఒరే ఈ అబ్బాయి అలా జరిగితే ఏం చేస్తాం మామ? వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా. బాబాయ్ వద్దు, నాకు ఈ బతుకొద్దు. ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్ ఎనీమోర్. బుల్లెట్ రా. అరే గోర, ఎవరు వాళ్ళు? మన వెనకాల బండికి ఫ్యాన్స్ ఉంటారా పోలీసులు? ఎంత పోలీసులు అయితే మాత్రం నేటుగా సైడ్ కాపుకుని మాట్లాడుకోవాలి, అంతేగాని ఇలా బుల్లెట్లు పేలుస్తారా? ఒరే టిప్పం, దీని బాబు మున్సిపల్ కమిషనర్ కాదు, పోలీస్ కమిషనర్, అందులోని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. బుర్ర కిందకెట్రా, లేకపోతే నీ పుచ్చకాయలా పేలిపోద్ది. అంతా ఇది అతిగడ వల్ల వచ్చింది. అక్కడీడు నేను వెనకాల తిక్కీలో తొన్నాను, తను ఎవరో తెత్తండి. అమ్మ నా కొడక, ఈడు మాత్రం సేఫ్ ప్లేస్ చూసుకున్నాడు రా. బ్రో కొంచెం స్లోగా వెళ్ళండి బ్రో. దేనికి భయ్యా? నాకు కార్ పడదు బ్రో, ఫాస్ట్ గా వెళ్తే వామిటింగ్స్ అవుతాయని. ఏనా వామిటింగ్స్ రేమక్కో అటు సైడ్ చేయి బయటకి సిగ్నల్ ఎవరా? ఈడి ఒంట్లో లేని జబ్బు లేదు. మంచులోకి వెళ్తే సైనస్, ఫుడ్ తింటే అవసరం, ఇసుకలోకి వెళ్తే డస్ట్ అలర్జీ. నీకెందుకురా పెళ్ళి? ఇప్పుడే పక్కా పెద్ద. అదేంటి బ్రో కాలు తిమ్మిరెక్కిసే, ఇప్పటికిప్పుడు సడన్ గా పెద్ద దిగలేను. నీకెలా కాదురా.
దీనమ్మ దొరికేసావు. ఏంట్రా గోర అలా ఆపేసావు? ఈ బొక్కడాగాడి కోసం అంత భారీ చేసే ఓపిక లేదు, మన వాళ్ళ దగ్గర విఎఫ్ఎక్స్ చేసే బడ్జెట్ లేదు. సో ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఓ 10 కిలోమీటర్లు చేసి ఫేస్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి దొరికిపోవడం కన్నా ఇక్కడే దొరికిపోవడం బెటర్. అందుకే ఆపేశా. ఏంటి బ్రో ఎలా చేసావు? షటప్. ఇక్కడ వ్యాన్ లో కూర్చొని బేబీతో ముచ్చట్లు పెట్టించాలు. స్టేషన్ కెళ్ళి బొబ్బట్లు తిందు పద. బ్రో రేయ్, ఎంత ధైర్యం ఉంటే కమిషనర్ కూతుర్నే లేపుకెళ్తారా? ఏ స్టాప్ ఇట్ పదండ్రా పోలీస్ స్టేషన్ కి. ఇదే కదా నీ నెక్స్ట్ డైలాగ్? ఓకే మేము అక్కడికే. కొంచెం మా వ్యాన్ ని మీ జీప్ తో తాడుకట్లు ఆగుతారా? అదేంటి నువ్వే వేసుకుని రావచ్చుగా. డీజిల్ అయిపోయింది బ్రో. మీరంత ఆవేశంగా బండి పక్క ఆపుతుంటే పౌరుషంతో అనుకున్నాను బ్రో. పెట్రోల్ అయిపోయా. పెట్రోల్ కాదు డీజిల్. ఏదో ఒకటి బ్రో చెప్తే కొట్టించేవాడిగా. షటప్. ఇప్పుడు ఎలాగో స్టేషన్ లో పోలీసులతో కొట్టేస్తాం. మాకు అది చాలే, పదండ్రా. చట్టానికి న్యాయానికి ధర్మానికి 3 సింహాలు అయితే ఆ కనిపించని 4వ సింహమేరా ఈ సింహం. నా డైలాగ్ నువ్వు చెప్పావేంట్రా? మీ నోటి నుంచి విని ఆడియన్స్ కి బోర్ కొట్టుంటదేమో అని నేను చెప్పాను సార్. అబ్బా. నీకు కొలెస్ట్రాల్ అనుకున్నాను, ఎక్స్ట్రాల్ కూడా ఎక్కువే. కానిస్టేబుల్, ఆ అమ్మాయి అబ్బాయిని రూమ్ లోకి తీసుకెళ్ళు. కమిషనర్ గారు ఎప్పుడైనా ఫోన్ చేసి అల్లుడు నీ కూతుర్ని ఇంటికి పంపించేయమంటారు. వాళ్ళు కలిసిపోతారా సార్? వాళ్ళు కలిసిపోతారా, కానీ మీకే పులిసిపోతారు. అదే సార్, పెళ్లి చేసుకున్న వాళ్ళు మధ్యలో మాకేటి సంబంధం? కానీ అది చేయించింది మీరే కదరా. ఇదెక్కడ న్యాయం సార్? మేము గోంగూర చికెన్ లో కొత్తిమీర లాంటి వాళ్ళం. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆ గోంగూరని చికెన్ ని వదిలేసి మమ్మల్ని పట్టుకుంటారేంటి? తేనైతే తరివేపాకు తాంటుంటారు, తా కథలకి తోరతో సంబంధమే తేదు. సార్ మొత్తం ప్లాన్ చేసింది ఈడే సార్. చూడడానికి అర్జున్ సినిమాలో వాళ్ళ అక్కను పెళ్లి చేసుకునే ఆనందలా ఉంటాడు, కానీ పోలికలన్నీ ప్రకాశ్ రాజు. ఈయన్ని నమ్మమాకండి సార్. సిఏ గారు, నాకు కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయి, రూమ్ లో కుర్చీ వేయించగలరా? ఒరే, నీకు క్యాన్సర్, ఎయిడ్స్ తప్ప అన్ని జబ్బులు ఉన్నట్టున్నాయి కదరా. చెల్లమ్మా, ఎక్కడ దొరికాడమ్మా ఈ నీకు? కానిస్టేబుల్, అల్లుడు గారికి ఏం కావాలో చూడు. అల్లుడా? యస్, కమిషనర్ గారికి అల్లుడు అయితే మాకు కూడా అల్లుడే. సార్ ఎలాగో వాళ్ళు కలిసిపోతారు అంటున్నారు, మమ్మల్ని కూడా వదిలేండి సార్. వదిలేస్తా, కానీ వదిలేసే ముందు నీకు 3rd డిగ్రీ 4th డిగ్రీ 5th డిగ్రీ ఇచ్చి మరీ వదిలేస్తా. సార్ బ్యాచిలర్ డిగ్రీ లేదా? మా నాన్న ఎప్పటి నుంచి అడుగుతున్నాడు. బ్యాచిలర్ డిగ్రీ కావాలా నాన్న నీకు? అయితే మీ నాన్నతో ఇప్పిస్తారా? మనం ఊహించిందే నిజమైందిరా. నువ్వు ఉంటారా నాన్నగారు? ఏంటి నానా ట్రిప్ అని చెప్పి యాదగిరి గుట్ట వెళ్ళి లేచిపోయి వచ్చిన జంటలకు పెళ్లిళ్ళు చేస్తారా? నాకేం తెలియదు నాన్నగారు, అంతా ఈ తత్తిగడి వల్లే. ఆ తత్తిగాడికే ఉంటది, ఆడితో పాటు లింగ్ అని ఆలాడు తెలియని గుర్తులకే ఉంటది. అమ్మో, నేను గట్టిగా కొడదామని ఫిక్స్ అయిపోయాడు. నాన్నగారు 1 మినిట్, మీరు ఎలాగో కొడదామని ఫిక్స్ అయ్యారు కాబట్టి కొట్టే ముందు నేను నిజం తెలుసుకోవాలి. ఏంటది? మేము ఇక్కడ ఉన్నామని మీకు ఎలా తెలిసింది? ఆప్షన్ ఏ, క్లాస్మేట్ సేకరణ ద్వారా. ఆప్షన్ బి, దొరికేశాక పోలీసులు ఫోన్ చేయడం వల్ల. ఆప్షన్ సి, నేను స్విచ్ ఆఫ్ చేస్తానని ముక్కుగాడి ఫోనో గోరగాడి ఫోనో ట్రాక్ చేయడం ద్వారా. కొట్టించుకునే ముందు కూడా ఈ కౌన్ బనింగ్ కరోర్పతి అవసరమారా? అవసరమే. దెబ్బలు ఎందుకు తింటున్నానో నేను తెలుసుకోకపోతే ఒళ్ళు పులిసిపోతుంది. సో చెప్పండి నాన్నగారు, ఈ 3 ఆప్షన్ లో ఏ ఆప్షన్? ఏ ఆప్షనో కాదు. అదేంటి? మీరు నాకు దొరికింది నువ్వు రిజిస్టర్ లో పెట్టిన సాక్షి సంతకం వల్ల. అలా ఎలా? చిన్నప్పటి నుంచి ప్రోగ్రెస్ రిపోర్టుల్లో పెట్టి అలవాటైపోయినట్టుంది. నువ్వు పెట్టింది నీ సంతకం కాదురా, నా సంతకం. సంతకం. సార్, ప్రతి క్లైమాక్స్ లో మీరు బెల్ట్ తీసి ఆడియన్స్ కూడా బోర్ కొడుతుంది. శివాజీడా అని సంతకం పెట్టాడు కదా, సో వీళ్ళకి శివాజీ ట్రీట్మెంట్ అయ్యొద్దాం. కానిస్టేబుల్, లాఠీ రెడీ సార్. ఇప్పుడు వీటితో కొడదాం రండి సార్. 1 2 3 ఏంట్రా లెక్కడుతున్నావు? తిరిగి ఇచ్చేయాలి కదా. ఏంట్రా ఇచ్చేది?